హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి గ్రూప్ సి అండ్ డీకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించింది. సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25 అక్టోబర్ వరకే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత లొకేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు నార్థర్న్ సెక్టర్ వచ్చేసి ఇక్కడ వర్క్ సెంటర్ వచ్చేసి ఇక్కడ అయితే ట్రేడ్ వైస్, తర్వాత సీట్ నెంబర్, వేకెన్సీ అనేది ఇక్కడ కేటగిరీ వైస్ ట్రేడ్ వైస్ అనేది మనకు వేకెన్సీ అనేది ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ ఓఎల్, ఇక్కడ ఢిల్లీ అనేది, తర్వాత జైపూర్, ఇక్కడ ముంబై సెక్టర్ అని ఈ విధంగా అయితే మనకు సెంటర్ వైస్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే ట్రేడ్ వైస్ అనేది చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో దీనికైతే ఎటువంటిది మనకు ఎగ్జామ్ అయితే లేదు. అండ్ మనకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 2236 వేకెన్సీ అనేది రిలీజ్ అయితే చేశారు. తర్వాత మనకు ఏజ్ వచ్చేసి ఇక్కడ 18 నుండి 24 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ట్రేడ్ నేమ్ ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడైతే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి, సో ఇక్కడైతే క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ట్రేడ్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ సో 1 to 19 ఉన్నాయి కదా. సో మనం ఇది వచ్చేసి అప్రెంటిస్‌షిప్ ఇండియా వెబ్‌సైట్‌లో అయితే పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు 1 to 9 ఉన్నాయి కదా. సో ఇక్కడ 1 to 19 వరకు. సో ఇక్కడ మనకు వెల్డర్ ఉన్నాయి కదా. సో ఇదైతే మనకు అప్రెంటిస్‌షిప్ ఇండియాలో అయితే ఆ యొక్క వెబ్‌సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో వీడియో అయితే చేశాను. సో ఆ యొక్క వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు ఆ యొక్క వీడియో అయితే చూసి ఇక్కడైతే చేసుకున్న తర్వాత లాగిన్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ మీద క్లిక్ చేసేసి క్యాండిడేట్ ఈ విధంగా అయితే వస్తుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ లాగిన్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీకు ఐటీఐ స్టూడెంట్ ఉంటే మీకు సంబంధించిన ఐటీఐ రూల్ నెంబర్ ఇచ్చేసి మీరు డైరెక్ట్‌గా అనేది ఫైండ్ అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో వీడియో అయితే చేశాను. సో ఇక్కడ నుండి మీరు లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోండి. సేమ్ మీరు అక్కడ అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఓఎన్జీసీ అనేది సెర్చ్ చేసిన తర్వాత మనకు వచ్చిన తర్వాత అక్కడైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఇది 20 నుండి 40 అయితే ఇచ్చారన్నమాట సీరియల్ నెంబర్. సో ఇక్కడైతే మనకు 20 ఉన్నాయి. లావర్ ఇక్కడ అసిస్టెంట్ అని, లాబొరేటరీ అసిస్టెంట్ అని. తర్వాత ఇక్కడ 40 వరకు అయితే మనకు న్యాట్స్ అనేది పోర్టల్ ఉంటుంది. అక్కడ పోయి మనం ఇక్కడ న్యాట్స్ ఎడ్యుకేషన్ గౌటిన్ అని ఉంటుంది కదా. సో దాంట్లో పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే మీకు 20 నుండి 40 మనకు న్యాట్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసి దాంట్లో అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరు మాత్రం జాగ్రత్తగా అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు నాట్స్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్‌కు సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు నోటిఫికేషన్‌లో ఇక్కడైతే మనకు 1 to ఇక్కడ 20 వరకైతే ఇక్కడ అప్రెంటిస్‌షిప్ ఇండియాలో అయితే మనం అప్లై చేసుకోవాలని అన్నారు కదా. సో నేనైతే ఇక్కడ 20 నుండి 40లో ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడైతే మనకు 20 నుండి 40 వరకు పోస్టులు ఉన్నాయి కదా. సో అవి ఏ విధంగా నాట్స్ ఇక్కడ పోర్టల్‌లో చేసుకోవాలో నేనైతే ఇక్కడైతే చెప్తాను. సో రేపటి వీడియో అయితే అప్రెంటిస్‌షిప్ ఇండియాలో మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను. ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసి అప్లై ఏ విధంగా చేయాలో రేపటి వీడియోలో అయితే చెప్తాను. సో ఈరోజు అయితే మనకు నాట్స్‌లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మీకు స్టూడెంట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్, తర్వాత స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్‌స్ట్రక్షన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. డాక్యుమెంట్స్ సంబంధించింది. తర్వాత ఇక్కడైతే అబౌవ్ డాటా ఎన్రోల్ అంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనకు ఎన్వాల్వ్‌మెంట్ మోడ్ వచ్చేసి ఇక్కడైతే గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, తర్వాత టెక్నాలజీ, తర్వాత ఇక్కడైతే మనకు గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్, తర్వాత గ్రాడ్యుయేట్ ఇక్కడ వొకేషనల్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ జనరల్ స్ట్రీమ్, డిప్లొమా ఇన్ వొకేషనల్ ఉన్న మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే హ్యావ్ అండర్‌టేకింగ్ ప్రీవియస్ ట్రైనింగ్ ఏ పార్ట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్. సో ఇక్కడైతే నో అయితే చేయండి. యెస్ చేస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అయితే అంటారు. ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ ఆర్ మోర్. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. యెస్ చేస్తే మాత్రం మీకు అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ హ్యావ్ యూ పాస్డ్ రెగ్యులర్. సో మీరు పార్ట్ టైమ్ డిస్టెన్స్ అనేది దీంట్లో అయితే
మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్‌లో అయితే జాగ్రత్తగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, మనకు ఇయర్ వైస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన మంత్ అనేది ఇక్కడ మంత్ మీద అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన మంత్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీరు జెండర్ ఇక్కడ మేలా, ఫీమేల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క కంట్రీ అయితే ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఓబీసీయా, అదరా, ఎస్సీయా, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఫ్రంట్, బ్యాక్ సైడ్ అనేది 1 ఎంబీలో అయితే ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసేయండి. తర్వాత మీరు ఏ స్టేట్ నుండి అయితే బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుండి మీరు ఇక్కడ బిలాంగ్స్ అయ్యారో మీ యొక్క సంబంధించిన ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్. సో, మీకు సంబంధించిన ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇక్కడ నేమ్ అపియరింగ్ ద డౌన్ ఇక్కడ డ్రాప్ సంబంధించినది. అంటే మీరు ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ ఇస్తారు కదా! సో, దానికి సంబంధించిన ఇక్కడ మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. దీంట్లో ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అదర్ మీద క్లిక్ చేసేసి వేరే ఇన్‌స్టిట్యూట్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ వచ్చేసి మనకు ఇక్కడ బీఈ, బీటెక్, బీ ఫార్మీ, ఆర్కిటెక్చర్ తర్వాత ఎంఎస్సీ అని బీఎల్‌బీ అని ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత మనకు గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్ వచ్చేసి ఇక్కడైతే డిగ్రీ, బీసీఏ, బీఎఫ్ఏ, బీబీఏ, బీఎస్ ఇక్కడ బీఎం, బీడీ, బీపీఏ ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. తర్వాత డిప్లొమా ఇంజినీరింగ్ వచ్చేసి ఇక్కడైతే ఇంజినీరింగ్ ఫార్మసీ ఇక్కడ ఆర్కిటెక్చర్ తర్వాత లేబ్ ఇక్కడ అగ్రి తర్వాత ఫుడ్, ఫ్యాషన్ ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. స్ట్రీమ్ వైస్ అనేది ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మీ యొక్క పాస్ ఔట్ సంబంధించిన ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మీరు దేంట్లో అయితే ఏ స్ట్రీమ్‌లో అయితే పాస్ ఔట్ అయ్యారో ఆ యొక్క స్ట్రీమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క కోర్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. స్ట్రీమ్ అనేది. ఆ తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు ఆస్ట్రాలజీ, ఆర్ట్, ఇక్కడ కామర్స్ దీంట్లో అయితే మనకు ప్రతిదీ అని ఉంటాయి. సో, ఇక్కడైతే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టూడెంట్ ఐడీ, రూల్ నంబర్ అయితే దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడైతే మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సీజీపీఏ మార్క్స్ ఎంత వచ్చినాయో అంత మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు క్యాపిటల్ లెటర్‌లో ఆర్ క్యాపిటల్ ఉండాలి. అంటే మీరు ఆల్ఫాబెట్‌లో ఆర్ గాని, టీ గాని, ఈ గాని ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత నంబరిక్ అనేది పెట్టేయండి. 1, 2, 3 గాని. తర్వాత మీకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్ అనేది ఇచ్చేసేయండి. స్పెషల్ క్యారెక్టర్. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ అవుపడుతుంది కదా! సో, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు వెరిఫికేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్‌కి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో, మీరు అక్కడికి వెళ్లి యాక్టివేట్ అయితే చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు క్యాప్చర్ ఉంది కదా! సో, ఇక క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మనం ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత కమ్యూనికేషన్, తర్వాత ట్రైనింగ్ ప్రిఫరెన్స్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. 5 స్టెప్స్ అనేది ఉంటాయన్నమాట రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్‌లోడ్ చేసేయండి జేపీజీ ఫార్మాట్‌లో. తర్వాత ఇక్కడైతే మనకు నేమ్ ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో అదే విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది మీ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుండి వ్యూ అని. తర్వాత ఇక్కడైతే మైనారిటీ వచ్చేసి ఇక్కడ మీరు మైనారిటీ యెస్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు పర్సన్ విత్ డిజబిలిటీ సో, ఉంటే యెస్ చేయండి. ఒకవేళ యెస్ చేసి దానికి సంబంధించినది డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆటోమేటిక్‌గా ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మనకు రిజిస్ట్రేషన్‌లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా అయితే వస్తాయి. సో, కావాలంటే ఇక్కడ నుండి అయితే మీరు ఒకవేళ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇక్కడ డిగ్రీ సంబంధించిన ఇక్కడ మార్క్స్ మెమో అయితే అప్‌లోడ్ చేయాలి. 1 ఎంబీలో అయితే అప్‌లోడ్ అయితే చేసేయండి పీడీఎఫ్ ఫార్మాట్‌లో. తర్వాత ఇక్కడైతే మీరు గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ జాయింట్ ఆఫ్టర్. సో, మీరు డిగ్రీ ముందు ఇక్కడ డిప్లొమా తీసుకున్నారా అంటే డిప్లొమా మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ హైయర్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేసి ఉంటే ఇక్కడ దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత హై స్కూల్ నుండి ఇక్కడ అయితే ఐటీఐ నుండి చేసి ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు
దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో, మీరు ఏ స్టేట్ అయితే చదివారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్కూల్, ఇన్‌స్టిట్యూట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూల్ ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. మీ యొక్క స్కూల్ నేమ్ అనేది. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కూల్ బోర్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత మీ యొక్క స్టూడెంట్ ఐడీఎన్ నంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా మీకు అబౌట్ యువర్ సెల్ఫ్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత జనరల్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. యాడ్ కామా సెపరేటెడ్ వాల్యూస్. స్కిల్స్ 1, స్కిల్స్ 2 నాట్ స్పేస్ అలౌడ్ అయితే ఉండదు. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడైతే యాడ్ కామా సెపరేట్. సో, ఇక్కడైతే హిందీ, ఇంగ్లీష్ అండ్ స్పేస్ నాట్ అలౌడ్. సో, ఈ విధంగా అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్‌లో ఇక్కడైతే పర్మనెంట్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. సో, మీకు ఇక్కడ మీ యొక్క ఇండియా పోస్ట్ సంబంధించిన ఇక్కడ పిన్ కోడ్ తెలియకపోతే ఇక్కడైతే సెర్చ్ అయితే చేయొచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. మనకు 6 డిజిట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది పిన్ కోడ్ ఎయంగానే. తర్వాత ఇక్కడ మనకు స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్‌గా వచ్చిన తర్వాత మీ యొక్క అడ్రెస్ ఏంటి అడ్రెస్ అనేది ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ మరియు ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ ఇచ్చేసేయండి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ప్రెజెంట్ అడ్రెస్ వేరే ఉంటే ఇక్కడ అన్‌బాక్స్ వచ్చేసి వేరే అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఇక్కడ మనకు లొకేషన్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు 3 అనేవి ఉంటాయి. సో, ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో, మీ యొక్క స్టేట్‌లో ఇక్కడ ప్రిఫరెన్స్ 1 డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో, మీ యొక్క స్టేట్‌లో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ 2లో ఇంకోసారి అయితే మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ 2 అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో, ఇక్కడైతే మీరు ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ప్రిఫరెన్స్ థర్డ్‌లో ఈ విధంగా అయితే ఇంకోసారి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఇంకో స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫీల్డ్ ప్రిఫరెన్స్. సో, మీకు సంబంధించిన ఫీల్డ్ అనేది దీంట్లో అయితే ప్రిఫరెన్స్ 1 అయితే ఇచ్చేసేయండనమాట. సో, మీరు ఏ ఫీల్డ్ అయితే మీకు ఉంటదో ఆ యొక్క ఎడ్యుకేషనా, కామర్సా, ఇక్కడ కంప్యూటర్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, మనకు చాలా విధాలుగా అనేది ఇక్కడ ఫీల్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీకు సంబంధించిన ఇక్కడ ఫీల్డ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ ఇంకో సెకండ్ ఫీల్డ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత థర్డ్ ఫీల్డ్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మనకు ఈ విధంగా బ్యాంక్ అనేది ఇచ్చేయాలన్నమాట. మీ యొక్క ఐఎఫ్ఎస్‌సి ఇక్కడ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఉంటాయి కదా! అది అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా అనేది మన యొక్క బ్యాంక్ నేమ్, తర్వాత ఇక్కడ బ్రాంచ్ నేమ్, తర్వాత బ్యాంక్ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క అకౌంట్ నేమ్ హోల్డర్. సో, మీ యొక్క అకౌంట్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ నంబర్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్‌బుక్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో, ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేసి ఇప్పటివరకైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం గదా! సో, అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో, మీరు ఒకటికి 2 సార్లు అయితే జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో, ఇక్కడైతే అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోండి. సో, అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే బై క్లికింగ్ అనేది బాక్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుండి. లేకపోతే ఇక్కడ మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. సో, ఇక్కడ వరకు అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, కావాలంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ప్రొఫైల్ చూసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ మనం స్క్రోల్ చేస్తా అంటే మనకు అప్లై అగైన్స్ట్ అడ్వర్టైజ్ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి గదా! సో, దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకు సెర్చ్ బాక్స్ ఉన్నాయి గదా! సో, ఇక్కడ వచ్చేసి ఓఎన్‌జీసీ అని టైప్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు అడ్వర్టైజ్ టైటిల్ అయితే వస్తుంది. తర్వాత ఇండస్ట్రీ నేమ్ అనేది వచ్చేసింది. తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్, తర్వాత లాస్ట్ డేట్ అప్లై అనేది వస్తుందన్నమాట. సో, మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే వ్యూ అనేది సో, మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది దీంట్లో మీద క్లిక్ చేసేస్తే దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే అప్రెంటిస్‌షిప్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. తర్వాత నంబర్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత లాస్ట్ డేట్ అనేది, తర్వాత ఎవరు అప్లై అయితే చేయాలి. దీనికైతే ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. పర్సెంటేజ్ ఎంత సో, అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. సో, మనకు పోస్ట్ వైస్ అనేది ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడైతే చూసుకోండి. సో, ఈ విధంగా అయితే మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ మీకు సంబంధించిన వేరే అనేది ఇక్కడ వేరే దానికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ వేరే అయితే మీకు సంబంధించినది ఇక్కడైతే వ్యూ ఆప్షన్ మీద చూసుకొని మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది దీంట్లో అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ అనేది మీరు ఎలిజిబుల్ సంబంధించిన పోస్ట్ చూసుకున్న తర్వాత ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా! యాక్షన్ దగ్గర. సో, ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు అప్లై అనేది ఆప్షన్ మనకు అప్లై అయితే అయిపోతుందన్నమాట. సో, ఇక్కడైతే అప్లైడ్ అగైన్స్ట్ అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఇక్కడ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనం ఏ విధంగా అయితే చూసుకోవచ్చు. సో, ఇక్కడైతే మళ్ళీ వచ్చేసి ఓఎన్‌జీసీ అనేది టైప్ చేసేసి ఇక్కడైతే మనం అప్లై చేసిందనేది ఇక్కడైతే అప్లైడ్ అనేది ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు ఒక పోస్ట్‌కి అయితే అప్లై చేయాలి. సో, అన్నిటికైతే పోస్ట్‌కు అప్లై చేస్తే మీరు రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో, ఈ విధంగా జాగ్రత్తగా అనేది అప్లై అయితే చేసుకోండి. సో, రేపటి వీడియోలో ఇక్కడైతే మనకు అప్రెంటిస్‌షిప్ ఇండియాలో ఏ విధంగా మనం అప్లై చేయాలో రేపటైతే తెలుసుకుందాం. సో, ఈ విధంగా అయితే మనకు ఓఎన్‌జీసీకి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.